హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ బాస్. ఈరోజైతే నేను మీకోసం మన చైల్డ్హుడ్ మెమొరీ అయిన బేల్పూరిని తెచ్చేసానండి. ఇది చాలా ఈజీ, టేస్టీ అండ్ మనకి గ్యాస్తో పని లేదనమాట. ఇది చేసుకోవడానికి జస్ట్ ఒక బౌల్, కొన్ని మురమురాలు అండ్ కొన్ని ఇంగ్రీడియంట్స్తోని మనమే తయారు చేసుకోవచ్చు. ముందుగా అయితే మనం బౌల్లోకి ఇలా మురమురాలు తీసేసుకోవాలి. సో ఇలా మురమురాలు తీసుకున్న తర్వాత ఒక ప్లెయిన్ బౌల్ తీసుకొని అందులోకి మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి ఫైన్గా చాప్ చేసుకోవాలండి. ఎందుకంటే పెద్దగా చాప్ చేసుకుంటే బాగుండదు కాబట్టి. సో సన్నగా అలాగే టొమాటో కూడా చాప్ చేసి పెట్టేసుకోండి. అందులోకి మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పీనట్స్ వేసుకొని, అంటే కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసేసుకొని అందులోకి కొద్దిగా కొత్తిమీర, కొంచెం కారం, కొంచెం ఉప్పు. సో ఇలా ఆల్రెడీ స్క్వీజ్ చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ ఉంది, ఆ జ్యూస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకున్నాము. సో ఇవన్నీ కూడా కలిసేలాగా మనము చేతితోనే ఇలాగా కలుపుకోవాలన్నమాట. చేతినే యూజ్ చేయండి, ఎందుకంటే ఆ టేస్ట్ అనేది మనకి చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇలా మనము అన్నీ కూడా ఒక్కసారిగా కలిపేసుకోవాలి. మీ దగ్గర కార్న్ఫ్లేక్స్ ఉంటే కార్న్ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే మిక్చర్ అవైలబుల్ ఉంది, సో నేను మిక్చర్ని యాడ్ చేసేసుకున్నాను. సో బూందీ యాడ్ చేసుకోవడాన్ని మిక్చర్ యాడ్ చేసుకోవాలి. బూందీ అయితే అస్సలు బాగోదు మనకి. మిక్చర్ అయితేనే మనకి ఆ బయట స్ట్రీట్ స్టైల్ టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇందులోకి మనము మిక్చర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలిపేసేసుకుంది. సో ఇందులోకి మనము మురమురాలు కూడా యాడ్ చేసేసుకున్నాము. సో ఈ మురమురాలు అన్నీ కూడా మొత్తం కూడా మనము మిక్చర్, మురమురాలు, ఇందాక మనం చాప్ చేసి పెట్టుకున్న అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా కలిసేలా ఒకసారి కలుపుకొని కొద్దిగా ఓపికగా కలుపుకోండి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. సో ఇలా మనము మొత్తంగా కూడా రెడీ చేసుకున్నాం. చూసారుగా ఎంత త్వరగా అయిపోయిందో. జస్ట్ ఒక 5 minutes కూడా పట్టదండి ఇది తయారు చేసుకోవడానికి. మన గ్యాస్ లేనప్పుడు ఇలా ట్రై చేయండి. నేనైతే చైల్డ్హుడ్ మెమొరీ కోసం అని చెప్పి మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి ఇలాగా పేపర్తో కోన్ తయారు చేసుకున్నాను. చూసారా, చిన్నప్పుడు ఎంతమంది స్కూల్ నుంచి బయటకు వచ్చాక ఈవినింగ్ స్నాక్ లాగా ఇది కొనుక్కొని తినేవాళ్ళు చెప్పండి. నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చిన్నప్పుడు ఎంతమంది మనం తినేవాళ్ళం. అండ్ ఇప్పటికీ కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు బేల్పూరి అనేది కొనుక్కొని తింటాము, ఎందుకంటే అది ఒక అంతే సెంటిమెంట్ అనమాట బేల్పూరి కాబట్టి. సో ఇలా మనము బేల్పూరిని అనేది ఇంట్లోనే ట్రై చేయండి. చాలా త్వరగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. సో ఇలా మనము ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ బేల్పూరి అనేది తయారు చేసేసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో. సో ఇలా మనము పిల్లలకి కూడా ఇలాగే మీరు ఇంట్లోనే ట్రై చేసి వాళ్ళకి పెట్టండి. హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్